హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. ఈరోజు ఫ్రైడే రైట్, అంటే భారతీయుడు 2 కోసం చాలా మంది చాలా సంవత్సరాలుగా వెయిట్ చేశారు ఈగర్లీ. ఎట్టకేలకు రిలీజ్ అయింది. రివ్యూ ఏంటి? అంచనాలను మించి ఉందా? దాదాపు 28 ఏళ్ళ తర్వాత సినిమా రిలీజ్ అయింది. ఒక సినిమాకి సీక్వెల్, ఇంత సుదీర్ఘ కాలంలో ఒక సినిమాకి సీక్వెల్ రావడం అనేది నిజంగా ఇదే తొలిసారి అనుకుంటా మేబీ. ఆ తర్వాత 7 years అయింది పాపం వీళ్ళు అనౌన్స్ చేసి దీన్ని. చాలా కష్టపడి మొన్నటిదాకా మనం అంజి సినిమా గురించే మాట్లాడుకునేవాళ్ళం. పాపం చాలా లేట్ అయినా రిలీజ్ చేశారు, లాస్ వచ్చింది, అలా ఇలా. ఇప్పుడు దీని గురించి మాట్లాడుకోవాలి ఇక మీదట. 7 years అంటే స్టార్టింగ్ ఏదో చిన్న అగ్ని ప్రమాదం సెట్, ఆ తర్వాత ఇంకేది నటీనటులు చనిపోవడం, కొంతమందికి ప్రమాదాలు అవ్వడం, నెక్స్ట్ కమల్ హాసన్ గారు బిగ్ బాస్ దీన్ని మేనేజ్ చేయడం, ఆ తర్వాత కరోనా రావడం, అంతే. ఇంకేమున్నాయి, అయిపోయింది పరిస్థితి. ఒక్కసారి ల్యాగ్ అయిందంటే మళ్ళీ అది ట్రాక్లోకి రావడానికి చాలా టైం పడుతుంది కదా. ఆ రకంగా చూసుకుంటే ఎప్పటికో మొత్తం పుణ్యకాలానికి కాస్త ఖర్చు వచ్చి ఈరోజు రిలీజ్ అయింది. ఇప్పుడు ఇంకా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధార్థ్ చేసిన హల్చల్ కూడా మనం చూసాం. మొత్తానికి కొంచెం ప్రమోషన్స్ కూడా బాగానే చేసుకొని రిలీజ్ అయితే అయ్యింది. శంకర్ కూడా కష్టపడి చేశాడు. ఇప్పుడు మొత్తం సినిమాలోకి వెళ్తే సిద్ధార్థను అసలు ఫస్ట్ సినిమా డ్యూరేషన్ కోసం చెప్పండి, ఎన్ని గంటలు? 3 గంటలు. మామూలుగా ఇవాళ రేపు 1 గంట దేనికి పట్టింది, కొంచెం సాగినట్టున్నా కూడా. సిద్ధార్థ్ అండ్ ప్రియా భవానీ శంకర్ ఇద్దరు మంచి స్నేహితులు. సమాజంలో జరిగే అవినీతిలు, అక్రమాలు ఇవన్నిటి మీద సామాజిక మాధ్యమాల్లో వీళ్ళు పోస్టులు, వీడియోలు పెడతా ఉంటారు. వీళ్ళందరూ కలిసి అసలు ఎవడైనా అసలు ఒక తప్పు ఒక్కసారి చేయడానికి ఆలోచించేలా జరగాలి ఈ సమాజం అని గట్టిగా నిర్ణయించుకున్నాక అది జరగాలంటే అతను రావాల్సిందే. అప్పుడు వస్తాడు. తాత వచ్చాడే సాంగ్ ద్వారా వస్తాడు. కాకపోతే ఒక చైనా గెటప్లో వచ్చాడు. తర్వాత ఇక్కడికి వచ్చి ఆయన ఇండియన్ గెటప్ వేసుకోవడం. ఆయన రాక కోసం ఎంతో పరితపించి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆయన అనుకున్నట్టుగానే అవినీతిని నిర్మూలించగలిగాడా, సమాజాన్ని ఉద్ధరించాడా అనేది సినిమా. ఓకే, ఇప్పుడు మనం అనుకున్నట్టు ఇక్కడ కమల్ హాసన్ గారికి సిద్ధార్థ్ గారికి మధ్య ఏమైనా రిలేషన్ ఉందా సినిమాలో? అంటే రిలేషన్ ఇన్ సెన్స్ అతను రావాలి అని కోరుకున్న బలమైన వ్యక్తి ఒకానొక సిట్యువేషన్లో ఎలా అయితే కమ్ బ్యాక్ ఇండియన్ అన్నారో గో బ్యాక్ ఇండియన్ అని అన్నారు. ఇతని వల్లే ఈ చండాలం అంతా జరిగింది, మొత్తం ఇతనే అని చెప్పేసి చెప్పులు చీపుర్లు అన్నీ ఇసిరి కొట్టే రేంజ్కి వచ్చింది. సిద్ధార్థ కూడా ఒక అన్యాయం ఈయన వల్లే జరిగింది అనే రేంజ్లో. తర్వాత మళ్ళీ దాన్ని ఈయన సాల్వ్ చేసుకున్నాడా లేదా అనేది నెక్స్ట్ కథ. ఇట్లా వెళ్ళినప్పుడు ఇంకా రకుల్ ప్రీత్ సింగ్ సిద్ధార్థ్ చుట్టూ 2 సార్లు అలా తిరిగేసి ఆమె ఫ్యామిలీలో కూర్చుంది. అలా ఫ్యామిలీని ఏదో 4 చూపించారు. మిగతా అన్ని ఉపకథలు, ఎపిసోడ్ ఇదేలా సాల్వ్, అదేలా సాల్వ్, ఇవన్నీ సాల్వ్ చేసుకుంటూ కథకి ఇంటర్లింక్ చేసుకుంటూ వెళ్ళాలి. ఈయన మాత్రం వచ్చి అందరినీ తెగ నరుక్కుంటూ చంపేసుకుంటూ వెళ్తూ ఉంటాడు అనమాట. మర్మకల విద్య. యాక్చువల్గా చెప్పాలి అంటే భారతీయుడు ఈయన చెప్పాల్సిందంతా లంచం గురించి ఫస్ట్ పార్ట్లో చెప్పేశారు. ఎమోషన్స్ బాగా పండినాయి. ఇంకా చెప్పాలి అంటే ఆ రోజుల్లో భారతీయుడు చూసిన తర్వాత 28 years బ్యాక్ 1996 ఆ టైంలో ఆటో ఎక్కిన తర్వాత హైదరాబాద్లో మీటర్ మీద 20 ఎక్స్ట్రా అంటే ఎరా లంచం అడుగుతున్నావా అని ఎదురు తిరిగినారు జనాలు. మీటర్ రోడ్కి అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయింది కదా. మీటర్ ఎంత ఇస్తా అంటే మీటర్ లేదు సార్, మీటర్ మీద ఎక్స్ట్రా 50 అవుతాయి 20 అవుతాయి అంటే ఏం రా అని చెప్పేసి తిరగబడ్డారు. కండక్టర్ టికెట్ వెనకాల 9 అని రాసి నో ఐ వాంట్ నౌ అని చెప్పేసి గట్టిగా ఆ రేంజ్లో జనాలకు బాగా ఎక్కింది. అండ్ అప్పట్లో ఈ సినిమా తర్వాత కూడా లంచం తీసుకుంటూ చాలామంది దొరికారు. చైతన్యం నింపింది జనాల్లో సింపుల్గా. అండ్ ఇక పాటలు మృతం ఇప్పటికీ ఈ రోజు దాకా ఆ సాంగ్స్ ఎంత బాగుంటాయి అంత బాగుంటాయి. అది సంగతి. ఇప్పుడు ఈ పాట గురించి చూస్తే ఆయన ఎందుకు వచ్చాడరా దేవుడా అనిపించింది. నెక్స్ట్ అంటే నువ్వు ఇతనే కావాలని ఒక ఎపిసోడ్ అంతా బిల్డ్ చేసుకొని ఆయన వచ్చిన తర్వాత ఏదో చిన్న సిట్యువేషన్ వ్యతిరేకం చేసి అదే జనాలతో ఆయన చెప్పులతో చీపులతో రాళ్ళతో కొట్టించావు. అప్పుడు ఎందుకు తెచ్చావయ్యా బాబు ఇండియన్ ఇక్కడికని అనిపించదు. మన క్యారెక్టర్ కమల్ హాసన్ క్యారెక్టర్ 70 ఏళ్ల వయసులో ఆయన ఎలా చేస్తాడు, అయినప్పటికీ ఎనర్జీతో బాగా చేశాడు. నవ్వు మేకప్ ఫస్ట్ భారతీయుల ప్రొస్థెటిక్ మేకప్ వేసినప్పుడు కూడా
అంత మందంలోనూ ఆయన హావభావాలు భలే పలికిచ్చాడు మన కమల్ హాసన్ గారు. ముక్కు మూతి అన్ని భలే తిరిగేవి. ఇప్పుడు అదే ప్రోస్టిక్ మేకప్ అసలు ముఖానికి అతికిగానే మొహం ఇట్లా అయిపోయింది. అంటే ఇంకా అసలు అంటే సరిగ్గా చేయాలి, వీళ్ళు సరిగ్గా చేయాలి. పాపం ఆయన్నే అనలేము, ఆయనకు వంక పెడతామా. అసలు ఇంత టెక్నాలజీ వచ్చిన తర్వాత ఇప్పుడు మేకప్ సెట్ కాలేదంటే ఎట్లా కది? 28 years బ్యాక్ అంత ఆ రోజుల్లో సెట్ అయింది. ఇప్పుడు ఇంత సాంకేతికత డెవలప్ అయిన తర్వాత అసలు మనిషి మొహమే మార్చి మొన్న అమితాబ్ బచ్చన్ యంగ్ చేయాల కల్కిలా అట్లాంటి టెక్నాలజీ వచ్చిన ఈ రోజుల్లో ఆయనకు బలవంతంగా ఒక మేకప్ వేసి సెట్ చేయనివ్వాల, అది ఒక రకంగా అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ అందరు పాటలు కూడా పెద్దగా అమ్మో అసలు పాడుకోవడానికే భయంకరంగా ఉన్నాయి. అండ్ సాగతీత ఎక్కువ. ఆ ఎపిసోడ్లు బాగానే ఉన్నాయి కానీ ఎపిసోడ్ కథకి లింక్ అయ్యే టైంలో అసలు కన్విన్సింగ్ ఉండదు. ఇంతేనా అనిపిస్తుంది. తెలుసు మనకు ఇప్పుడు ఇట్లాంటి స్టోరీస్ అన్ని ప్రిడిక్టబుల్లే. బోల్డ్ అని ఉపకథలు ఉంటాయి, అన్యాయం జరిగేవి కొన్ని ఎపిసోడ్స్ ఉంటాయి. అవన్నీ ఈయన సాల్వ్ చేసుకుంటూ నరుక్కుంటూ వెతుక్కుంటూ రావాలి. ఈ టైప్ కథలకు అవసరమే, బట్ అవి కథల్లో ఇన్వాల్వ్ చేస్తున్నప్పుడు ఆ ట్రాక్ మిస్ అయింది. ఇంకా పాటలు దారుణం. అంటే అనిరుద్ధ్ ఆయన కంప్లీట్ మ్యూజిక్ హిస్టరీలో ఏదన్నా ఒక సినిమాకి చాలా చండాలమైన మ్యూజిక్ ఇచ్చాడు అంటే మొదటి వరుసలో భారతీయ 2 గురించి చెప్పుకోవాలి. నెక్స్ట్ శంకర్ గారు తన హోల్ కెరీర్లో ఏదన్నా క్షమించరాని తప్పు చేశాడు, అసలు ఆడియన్స్ని బాగా విసికించాడు అంటే ఫస్ట్ వరుసలో వచ్చేది భారతీయుడు 2. ఇప్పుడు ఇలా వెళ్తున్న ఈ ట్రాక్ని ప్రీ క్లైమాక్స్ వస్తే అందరికీ సహనాన్ని పరీక్ష పెట్టేస్తుంది. ఇక అసలు ఎలా ఇట్లా ఉంటుంది, ఫోన్లు తీసి స్క్రీన్కి ఇసిరేబుద్ది అవుద్ది. ఒకనొక టైంలో మనమే స్క్రీన్లోకి వెళ్ళిపోయి బాబు ఇక చాలరా ఆపండి అని వాళ్ళందరిని ఆపేలాగా అనిపిస్తుంది. ఆ రేంజ్ ఫ్రస్ట్రేషన్లో సడన్ సర్ప్రైజ్. అసలు ఏంటి క్లైమాక్స్ అని అడిగావు అనుకో నువ్వు, నేను చెప్పనుగా పార్ట్ 3లో చూడండి అని చెప్పి ఇండియన్ 3 ట్రైలర్ వేసారు. కథంతా చెప్పి అంటే ఫస్ట్ హాఫ్ని సాగతీసి ఎక్కడో దగ్గర ముగించాలి కదా. నేను ముగించను అంటే ముగింపు లేని ఒక కథలాగా మిగిలిపోయింది ఇండియన్ 2. ముగింపే లేదు. ఓకే, ఇప్పుడు మనం భారతీయుడు 3 కోసం వెయిట్ చేయాలా? దానికోసం చెప్తాం మళ్ళీ, ఖచ్చితంగా వెయిట్ చేయాలి. ఎంత బాగున్నాయి ఆ విజువల్స్. అదేదో ఈ సినిమాలోనే పెట్టొచ్చు కదా, అస్సలు నెక్స్ట్ లెవెల్. అది కూడా షూటింగ్ అయిపోయింది, మనకు చెప్పకుండా చేశారు, అందుకే కొంచెం లాగ్ అయింది. వీళ్ళందరికీ కన్విన్సింగ్ అనమాట. నేను ఏమనుకున్నానంటే శంకర్కి ఇప్పుడు ఇది 7 ఏళ్ళు పట్టింది అంటే ఈ తెలివి ఏమైనా వాడాడేమో అని. 7 ఏళ్ళు పట్టింది. 7 ఏళ్ళు పట్టినప్పుడు ఒక సినిమా రిలీజ్ చేస్తే ఆ డబ్బులు వెనక్కి వస్తాయో రావో అని 2 ముక్కలు చేసి ఉంటాడు. ఇది రిలీజ్ అయినప్పుడు కొంచెం, అది రిలీజ్ అయినప్పుడు కొంచెం వస్తే నిర్మాత లాభం వస్తుందిగా. ఓకే, మేబీ అట్లా చేశాడేమో అనుకుందాం కాసేపు. ఆ సడన్ సర్ప్రైజ్ అంటే చాలా బాగుంది. దానికోసం ఈ రోజు నుంచే వెయిట్ చేయాలనిపిస్తుంది. అది కనుక కొన్ని రోజుల్లో రిలీజ్ అయితే దీన్ని మర్చిపోయి మళ్ళీ పాత భారతీయుడిని స్మరించుకుంటూ దానిలోకి లీనమయ్యే ఏదన్నా అవకాశం అయితే ఉంది. థ్యాంక్ యూ సో మచ్.